ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన పహల్గాంలోని 28 మంది హిందువుల మీద దాడి చేసి అమానుషంగా భర్తల ముందు భార్యలని, కుటుంబం ముందు పిల్లలని అమానుషంగా హతమార్చిన ఘటనకు ఈరోజు మనం పాకిస్తాన్ ఉగ్రవాదుల తీరుకు ఖండిస్తూ మనం ఈరోజు షెన్నూరు బంద్ నిర్వహించడం జరిగింది. అయితే భారతదేశ ప్రజలారా, మన దేశంలో ఇప్పుడున్న ప్రభుత్వం మామూలు ప్రభుత్వం కాదు, హిందువులకు తగ్గ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నది దేశభక్తుడు, దేశద్రోహి కాదు, దేశభక్తుడు ఉన్నాడు. ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే, పత్తర్ కా జవాబ్ ఆటం బాంబ్ సే దేంగే అన్నట్టుగా ఈరోజు మోడీ గారు ఆపరేషన్ సింధూర్ను నిర్వహిస్తూ 9 జాగాలలో 9 బాంబర్స్తో అటాక్ చేసి 900 మంది ఉగ్రవాదులను ఊచకోతున్న సందర్భంగా ఈరోజు మనం విజయోత్సవాలతో పాటుగా ఈరోజు మనం 28 మంది తీవ్రవాదులు 28 మంది మన హిందువులను ఉచకోత కోసిన తీవ్రవాదులకు నిరసనగా మనం ఈరోజు బంద్ పాటిస్తున్నాం. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం విజయోత్సవాలు జరుపుకుంటున్నాం. అందరూ దయచేసి కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరం ఇలాంటి ఒక సమయంలో మనం అందరం కలిసికట్టుగా ఉండి మన పోరాటాన్ని, మన దేశానికి మన యొక్క వెన్నుదన్నుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.